ఎన్ఐఏ వేధింపులు ఆపేంత వరకు పోరాడదాం. ఎన్ఐఏ వేధింపులు ఆపేంత వరకు ప్రజా సంఘాల నాయకులపై ఎన్ఐఏ వేధింపులు ఆపేంత వరకు అధ్యక్షుడిని ఈరోజు మోడీ ఆదివాసీల హననం పేరుతో కగారు పేరు చెప్పి వాళ్ళని అణిచివేస్తూ వాళ్ళని బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ఈనాడు ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాల నాయకులైనటువంటి పీడిఎం తదితర ప్రజా సంఘాల నాయకుల్ని విచారణ పేరుతో వేధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యలను పీడిఎంగా మేము ఖండిస్తున్నాం. కేరళ రాష్ట్రం నుండి కొంతమంది ఎన్ఐఏ అధికారులు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులని విచారణ పేరుతో వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి ఫోన్ల మీద ఫోన్లు చేసి వాళ్ళని బెదిరిస్తూ మీరు కేరళ కొచ్చి రావాలి, అక్కడ మా ఎస్పీ ఆధ్వర్యంలో హాజరు కావాలి, ఆయన విచారణ చేస్తారని చెప్పేసి ఇబ్బంది పెట్టడం అనేది ఇది సరైన చర్యలు కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ప్రజా పరిపాలన ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్పి వచ్చిన ఈ ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఎన్నికైన ఈ నాయకులు ఈ విషయాల మీద జోక్యం చేసుకోవాలి. ఈ విషయంలో 160 సిఆర్పిసి కూడా దుర్వినియోగం చేస్తూ ఎన్ఐఏ నాయకులు ప్రజా సంఘాల నాయకులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ చర్యలను మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మోడీ కగారు పేరు చెప్పి ఎలక్షన్లకు వెళ్ళి సీట్లు తగ్గినా కూడా తనలో మార్పు రావలేదు. ఈ ఎన్డీఏ కూటమిలో ముఖ్యమైన భాగస్వామి అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాల మీద జోక్యం చేసుకొని తక్షణమే ఈ ఎన్ఐఏ దర్యాప్తును, ఈ ఎన్ఐఏకి సంబంధించిన విధానాలను తక్షణమే రద్దు చేయాలి. మన రాష్ట్రం నుండి ఎన్ఐఏని బహిష్కరించాలి. ఈ మోడీ జేబు సంస్థ అయినటువంటి ఎన్ఐఏను తక్షణమే నిలిపేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ చర్యలను ఖండిస్తూ ఉన్నాం.